భయపడవద్దు, నేను నిన్ను ఆదుకుంటాను, దిగులు పడకు, నిన్ను బలపరుస్తాను, సాయం చేయవాడిని నేనే, నీతి అన్న దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను అని ప్రభు సెలవిచ్చాడు. యెషయా 41:10 యెహోషువ 1:9 కూడా. యేసు ప్రభువారు తన శిష్యులను ఎదుర్కొన్నప్పుడు ప్రతి సమయంలో ఆ ఉదయకాలం 4 గంటలకి వారంతా భయపడ్డారు. ప్రభు సముద్రం మీద నడిచొస్తుంటే అదిగో భూతం వస్తుంది అన్నారు. అప్పుడు ప్రభు వెంటనే ఏమన్నాడు తెలుసా? భయం వెళ్తే వాళ్ళు పాడైపోతారు. భయం వెళ్ళిందా, భయం నెక్స్ట్ వచ్చేదే సాతానుడు, అటాక్ జరుగుతుంది. భయం తర్వాత ఏదైనా జరుగుతుంది. దొంగ ఎప్పుడు చీకటి పడ్డాకి ఇంట్లో పడతాడు. దొంగలు ఎప్పుడైనా పడాలంటే లైట్ ఆఫ్ అయినప్పుడు, చీకటిగా ఉన్నప్పుడు, సీసీ కెమెరాలు ఆఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు టార్గెట్ చేస్తారు. అలాంటి దొంగలు ఎవరు మీ ఇళ్లలోకి రాకుందురుగాక. మరి సాతానుడు ఎప్పుడు పడతాడు? ఒంట్లో. సాతానుడు ఇంట్లో పడాలన్నా, ఒంట్లో పడాలన్నా వాడు భయం వేసిన తర్వాత వస్తాడు. ముందు భయం రావాలి, తర్వాత వాడు వస్తాడు. ఇప్పుడు ఈ రోజుల్లో వినేటువంటి వార్తలు కావచ్చు, మీ చెవిలో పడిన విషయాలు కావచ్చు,